అల్లు అర్జున్ కు సంబంధించిన ఇష్యూ క్రియేట్ చేసింది వీడే, సాల్వ్ చేసింది వీడే. వీడే క్రియేట్ చేస్తాడు. నువ్వు హంగామా చేయని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి హంగామా చేస్తాడు. తర్వాత మళ్ళీ సెటిల్మెంట్ కు వీడే తీసుకొస్తాడు. తెలంగాణ అనేది ఒక గౌరవమైన పదం. తెలంగాణ ఒట్టిది కాదు. కోట్ల మంది కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. అటువంటి తెలంగాణను నీ అసొంటి ఫాల్తనా కొడుకులు అంటే ముడ్డి వగిలేదాకా చంపుతాం. నీ రేవంత్ రెడ్డి చెప్పినట్టే నీ లాగుల తొండలు దొరకొడతాం బిడ్డ. పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, దిల్ రాజు గారు ఉన్నాడు, వాడు నిర్మాత. వానికి కొవ్వు ఎట్లా పెరిగిందంటే మామూలుగా కాదు. పైసల మదం అంటారు దీన్ని. పైసల మదం బాగున్నది వానికి. తెలంగాణను అగౌరవపరుస్తాడు వాడు. వెటకారంగా తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ మీద వెటకారంగా మాట్లాడతాడు వాడు. నిజామాబాద్లా సంక్రాంతికి వస్తున్నాం సినిమా, వెంకటేష్ హీరోగా నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్ లో భాగంగా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో భాగంగా వాడు ఏమంటాడంటే, ఆంధ్రాలో సినిమాకు ఓ వైబ్ ఇస్తారు, తెలంగాణలో మాత్రం కళ్ళు మటన్కే వైబ్ ఇస్తారంటే. తెలంగాణలో కళ్ళు మటన్ అంటే ఇష్టం ఉంటుంది, సినిమాలు ఇష్టం ఉంటాయి. ఆంధ్రాలో మాత్రం సినిమాలు ఇష్టం ఉంటాయి, ఆంధ్రాలోనే ఎక్కువ మంది సినిమాలు చూస్తారనే విధంగా వాడు మాట్లాడాడు. నీకు ఇంత కొవ్వు ఎందుకు అనేది అర్థమవుతలేదు నాకు. తెలంగాణ అంటే నీకు ఎందుకు ఇంత కోపం? తెలంగాణ ఉద్యమంలో కూడా వీడు వీకింది ఏం లేదు. ఈ దిల్ రాజు అంటోడు వీకింది ఏం లేదు. ముఖ్యంగా వాడు దంచేది మన పైసలే. మన పైసలతోనే తింటాడు, మన పైసలతోనే వంటాడు. వాడు ఎంజాయ్ చేసేది మన పైసలే. మంచిగా ఉంటే తెలంగాణలో ఉండు, లేకపోతే ఆంధ్రాకు దుబాయ్. అంతేగాని పిచ్చి పిచ్చి కూతలు కూస్తే మాత్రం బాగుండదు. ఇప్పటికే బీఆర్ఎస్ ఖండించింది, చాలా మంది ఖండిస్తాం. తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు ఖండించాలి. ఎందుకంటే ఈ దిల్ రాజు గారు ఎంత దరిద్రుడు అనేది కూడా మీకు నేను చెప్తా ఉన్నాను మిత్రులారా. వీడు FDC చైర్మన్ అంటే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికైండు. సో వీళ్ళు ఎందుకు చేసిర్రు, వీడు ఏం చేస్తాడు అనే విషయాలను మీకు చెప్తా ఉన్నాం మిత్రులారా. ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమాకు ముందు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలందరినీ మీటింగ్ చేస్తుట్లా వీడే కూర్చోబెట్టిండు. అల్లు అర్జున్ కు సంబంధించిన ఇష్యూ క్రియేట్ చేసింది వీడే, సాల్వ్ చేసింది వీడే. వీడే క్రియేట్ చేస్తాడు. నువ్వు హంగామా చేయని చెప్పేసి రేవంత్ రెడ్డికి చెప్తే రేవంత్ రెడ్డి హంగామా చేస్తాడు. తర్వాత మళ్ళీ సెటిల్మెంట్ కు వీడే తీసుకొస్తాడు. అంటే వీడు చేసే పని. నెక్స్ట్ ఇంకేందంటే, సినిమా టికెట్లు రేట్లు పెంచాం, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వమని చెప్పేసి వీడే చెప్పిస్తాడు రేవంత్ రెడ్డితోని. తర్వాత ఏం చేస్తాడు, నేను పోయి రేవంత్ రెడ్డితో మాట్లాడతా, రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తా, రేవంత్ రెడ్డికి దండం పెడతా, కాలు మొక్కుతా, ఒప్పిస్తా అని చెప్పేసి మళ్ళీ చెప్తాడు. అని చెప్పి రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేస్తే మళ్ళా బెనిఫిట్ షోలు, అదనపు షోలు, అలాగే టికెట్ రేట్ల పెంపు గేమ్ చేంజర్ సినిమా చేసిండు. అంటే మొత్తం వీడే ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు, వీడే దానికి సొల్యూషన్ ఇస్తాడు. ఏంటంటే ఇక మార్కులు కొడతాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరినీ బకరాలని చేస్తాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరికీ కూడా నేను చెప్తా ఉన్నా, వీడు పెద్ద దుర్మార్గుడు. ఎందుకంటే తెలంగాణను ఎవడు కించపరిచినా వాడిని చెప్పు తీసుకొని పెళ్ళ చంపుతాం. తెలంగాణ అనేది ఒక గౌరవమైన పదం. తెలంగాణ ఒట్టిది కాదు. కోట్ల మంది కొట్లాడి సాధించుకున్న తెలంగాణ. వేల మంది చనిపోయారు ఆత్మాహుతి. అటువంటి తెలంగాణను నీ అసొంటి ఫాల్తనా కొడుకులు అంటే ముడ్డి వగిలేదాకా చంపుతాం. నీ రేవంత్ రెడ్డి చెప్పినట్టే నీ లాగుల తొండలు దొరకొడతాం బిడ్డ. దిల్ రాజుగా నీ లాగుల తొండలు దొరకొడతాం. దిల్ రాజు గుర్తుపెట్టుకో, నిర్మాత దిల్ రాజు గారిని చెప్తా ఉన్నాం. దీని మీద ఎవరు మాట్లాడారు, ఎవరికి నోరు రాదు. తెలంగాణ అనేది ఒక సెంటిమెంట్. తెలంగాణ అనేది తెలంగాణ ప్రజల సెంటిమెంట్. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ జోలికి వస్తే బట్టాలిపి కొడతాం బిడ్డ. నీ పేగులు మెడలేసుకొని ఊరేగుతాం. నీ రేవంత్ రెడ్డి చెప్పినట్టే చెప్పులు నానబెట్టి పెళ్ళ మాడమింకెళ్ళి చంపితే మాడేంటికెళ్ళ చూసిపోవాలా బిడ్డ. దిల్ రాజుగా ఖబర్దార్ బిడ్డ. ఇంకోసారి నోరు జారద్దు. తప్పైందని చెప్పి నువ్వు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెట్టి ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు తెలంగాణ గురించి మాట్లాడడం తప్పైందని చెప్పేసి సింపల్ వేసుకోపోతే బిడ్డ మళ్ళీ వీడియో వస్తుంది నీ మీద. ప్రతి ఒక్కరు యూట్యూబర్స్ అందరికి చెప్తా ఉన్నా, దిల్ రాజు గారి మీద వీడియోలు చేయండి. తెలంగాణ అంటావురా, నీకు ఎన్ని గుండెలు రా, నీకు ఎందుకు పెంచినవురా, రేట్లు ఎందుకు పెంచినావు? తెలంగాణలో మటన్ తింటారు, కళ్ళు తాగటానికి సినిమాలు ఎందుకురా మరి? మాకు ఈయనే ఉంటావు, ఈయనే పంటావు, ఈయనే పెళ్లిళ్ళు చేసుకుంటావు, ఈయనే అన్ని చేసుకుంటావు బిడ్డ. తెలంగాణ అంటావా? నీకెంత దమ్ము, ఎంత ధైర్యం? మిత్రులారా, ఇంకోసారి తెలంగాణను ఎవడన్నా, ఏ ఒక్కడన్నా, ఎందుకంటే తెలంగాణ అనేది కొన్ని కోట్ల మంది త్యాగం. ఇది ఇంతమంది చనిపోయారు మిత్రులారా తెలంగాణ ఉద్యమంలో. ఈ ఫాల్తనా కొడుకు ఈ బోషిడికే గానికి ఏం తెలుసు తెలంగాణ ఉద్యమం గురించి? గతంలో వీడు తిరిగిండు, బీఆర్ఎస్ లో సంఖ నాక్కుంటా తిరిగిండు. ఎండాకాలం పూట చెవుడ పట్టిన సంఖ నాక్కుంటా బీఆర్ఎస్ లతో తిరిగిండు. ఇప్పుడు తిరుగుతాడు, కాంగ్రెస్ లతో తిరుగుతాడు. వీడు ఊరేగుతాడు సంఖ నాక్కుంటా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సంఖ నాకుడికి దిల్ రాజు గారికి తెలుసు. ఇటువంటి దిల్ రాజు గారు ఈ ఫాల్తనా కొడుకు ఇలా తెలంగాణ అంటాడా? ప్రతి ఒక్కరు కూడా స్పందించాలి మిత్రులారా, దీన్ని ఖండించాలి. దయచేసి మిత్రులారా,
ఈ యొక్క వీడియోను తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి చేరుకునే విధంగా ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.